కడపకు చెందిన పాస్టర్ నటుడు అభినయ్ దర్శన్పై అల్లూరు సీతారామరాజు జిల్లా జీకే వీధి మండల పరిధిలో దాడి అత్యాయత్నం జరిగాయనే ప్రచారమంతా కట్టుకథేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ఆయనదేనని నిగ్గు తేలింది. తన కారుపై దాడి చేసినట్లు, తనను చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు వ్యక్తులతో అభినయ్ దర్శన్ నటింపజేసి ఆ దృశ్యాల్ని చిత్రీకరించారు. వాటిని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాలో వైరల్ చేసి తనపై హత్యాయత్నం జరిగిందంటూ అభినయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లాలనే కుట్రలో భాగంగా ఈ డ్రామాను రక్తి కట్టించారు. పోలీసులు దర్యాప్తు చేయడంతో 24 గంటల్లోనే గుట్టు రట్టయింది. తనపై దాడి చేసినట్లు ఎక్కడ నటించాలి, ఎలా నటించాలి, సీన్ ఎలా క్రియేట్ చేయాలి తదితర అంశాలపై అభినయ్ ముందే సంబంధికులకు దిశానిర్దేశం చేసినట్లు తేలింది. నటించినందుకు కొందరికి డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. ఫోన్పే చెల్లింపులను వివరాలను పోలీసులు బయటపెట్టారు. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోడి చెప్పారు. మా పేరు వసంత కుమార్ అండి. నేను మా ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే వీళ్ళు మాకు అలా ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డుని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ్ దర్శన్ ఇంకా ఈ జాన్ బెనోడి చెప్పారు. భరోసా పార్టీ అధ్యక్షుడిగా చెప్పుకునే పాస్టర్ అభినయ్ దర్శన్ కొన్నాళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. తాను గిరిజనుల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తున్నారని, అది ఓర్వలేక కొందరు అగాంతకులు వాట్సాప్ కాల్ చేసి తనను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ అభినయ్ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. నిజంగా తనపై దాడి, హత్యాయత్నం జరిగాయంటూ నమ్మించే డ్రామాకు స్కెచ్ గీశారు. జీకే వీధికి చెందిన వసంత్ కుమార్ అనే గిరిజన యువకుణ్ణి ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి హత్యాయత్నం చేసినట్లు నటించాలని, అందుకు డబ్బులు ఇస్తానని వాయిస్ మెసేజ్లు పంపారు. ఆ తర్వాత కుట్రను అమలు చేశారు. జీకే వీధి మండలం మొండిగడ్డే పంచాయతీ నీరుతోటపాలెం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారంటూ అభినయ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేయించుకున్నారు. దాడిలో తనకు గాయాలైనట్లు ఆయన నటించారు. ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు నివేదికలో తేలింది. అభినయ్ దర్శన్ తనను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించి దాడి చేసినట్లు నటించారని, అలా చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పారంటూ వసంత్ కుమార్ ఓ వీడియో విడుదల చేశారు. పాస్టర్పై హత్యాయత్నం అనే ప్రచారం వెనుక కుట్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. అభినయ్ దర్శన్ను ముందు పెట్టి ఈ డ్రామా ఎవరు ఆడించారు అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అభినయ్ దర్శన్తో పాటు కారులో ఉన్న కిరణ్ జార్జ్, సుదర్శన్ అనే వ్యక్తుల్ని దాడి చేసినట్లు నటించిన వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాలను తమ బృందాలు పరిశీలిస్తున్నాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. మొండిగడ్డ దాటిన తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే క్రెయిన్తో కొండను దోవిన మట్టి కనపడిద్ది. ఆ మట్టి కాడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడు మట్టి రోడ్డు కనపడిద్ది లోపలికి. ఆ మట్టి రోడ్డు లోపలికి వెళ్ళండి. ఈ లోపల మేము వస్తాం. కారు దూరం ఆగిద్ది. తర్వాత ఇంకా నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా. ఎట్ట చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమైనా ఉంటే ఒక 2-3 ఎతకండి, ఎందుకంటే పొడవాలి కదా. వాసు, మెసేజ్లు చూస్తున్నావా లేదా? నాకు అర్థం కావట్లా. చూసి మరి రిప్లై వాన పడుతుంది. వాన పడితే మనకు ప్లస్, అంటే బైకుల వాళ్ళు, నడిచే వాళ్ళు ఎవరు రారు కాబట్టి కంటెంట్ చేసుకొని మనం హ్యాపీగా